ఒకసారి ఆడవారికి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్ళు చల్లిన తర్వాత దేవుడి పటాలను శుభ్రంగా తుడిచి గంధం కుంకుమ పెట్టి అలంకరించుకోవాలి. దేవుడి పటాలను శుభ్రం చేసే విధి విధానం ఏంటంటే మంగళవారం, శుక్రవారం, అమావాస్యల్లో అస్సలు చేయకూడదు. ఏకాదశి, ద్వాదశిలో కూడా అస్సలు చేయకూడదు. ఫోటోలను శుభ్రపరిచే ముందు అన్ని ఫోటోలు ముందుగా మందిరంలో నుండి తీసేసి బయట ఏదైనా పీటపై పెట్టి శుభ్రంగా తుడిచి, మందిరం కూడా ఒకసారి శుభ్రంగా తుడుచుకున్న తర్వాత దేవుడి పటాలను తుడిచిపెట్టి గంధం కుంకుమ పెట్టి మళ్ళీ వాటిని తిరిగి మందిరంలో పెట్టుకుంటాం. ఈ పని చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి నెలలో ఒకసారి లేదా మీకు కుదిరితే వారానికి ఒక్కసారైనా సరే ఇలా శుభ్రపరచుకోవచ్చు. చూడ్డానికి కూడా అందంగా కనిపిస్తుంది. మనం పూజ చేసే ముందు రోజు పూజ చేసిన పువ్వులు ఈ రోజు పొద్దున తప్పకుండా తీసివేయాలి. అలాగే ఉంచి అస్సలు పూజ చేయకూడదు. ఇది ఖచ్చితంగా